అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం నుండి 42 వరకు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక శ్రేష్టమైన అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ వాక్య సందేశం మన జీవితాలకు ఎంతో అవసరమైనది. ఈ వాక్యం మన హృదయములో నిత్యము భద్రపరచుకోవాల్సినటువంటి సందేశం ఇది. ఈ పేతురు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే యేసును అంగీకరించారు. ఆ అంగీకరించినటువంటి వారితో పేతురు అంటున్నాడు, ఏమని? పేతురు ఏమని చెప్పాడు? 40వ వచనంలో, మీరు ఇంకను అనేక విధములు మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారికి చెప్పాడు, హెచ్చరిక చేశాడు. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. హెచ్చరిక. ఆనాడు యేసును అంగీకరించిన వారికి పేతురు ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరుగా ఉండాలి. లోకంలో ఒక మూర్ఖ తరం ఉన్నదని వాక్యం సెలవిస్తున్నది. ఒక మూర్ఖ జనాంగం, మూర్ఖులు ఉన్నారట లోకంలో. అందుకని యేసును అంగీకరించినటువంటి వారికి పేతురు చెప్తూ ఉన్నాడు, మీరు ఈ మూర్ఖులకు తరము వారికి వేరుగా ఉండండి, వేరుగా ఉండి రక్షణ పొందండి అని సెలవిచ్చింది. ఈనాడు కూడా లోకంలో మూర్ఖతరం ఉన్నది. మూర్ఖులు లోకంలో ఉన్నారు. ఒక తరం అంటే ఒక జనరేషన్. మూర్ఖ తరము మధ్య మనము బ్రతుకుతున్నాం. యేసును అంగీకరించి, దేవుని అంగీకరించినటువంటి వారిగా, రక్షణ పొందుకున్నటువంటి వారిగా మనము ఎవరి మధ్య ఉన్నాం? మూర్ఖ తరము మధ్య, మూర్ఖ జనుల మధ్య మనము జీవిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. మూర్ఖులంటే ఏమిటి? వాళ్ళ స్వభావం. దేవుని వాక్యంలో ఆ పేరుకున్న అర్థం, మూర్ఖుడుకున్న అర్థాలు ఏమిటంటే, తెలివి తక్కువ వారు. మూర్ఖులను తెలివి తక్కువ వారని పిలవచ్చు. జ్ఞానము లేనివారు, బుద్ధి లేని తనం, అవివేకం, గ్రహింపు లేనివారు, సొంత ఆలోచన ఉండదు, నోరు అదుపు ఉండదు, మూర్ఖపు మాటలు, తెలివి ఉండదు, జ్ఞానం ఉండదు, బుద్ధి ఉండదు, వివేకం ఉండదు, కోపం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇవన్నీ కూడా మూర్ఖుని యొక్క స్వభావాలు. అందుకనే పేతురు రక్షించబడిన ఆ 3,000 మందికి, యేసును అంగీకరించిన 3,000 మంది ప్రజలకు, ఇదిగో మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా జీవించండి. మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును అంగీకరించినాము. లోకములో మూర్ఖతరం ఉన్నది. మరి మూర్ఖులైనటువంటి ప్రజల మధ్య మనం జీవించవలసి ఉన్నది. కాబట్టి మనము అట్టి జనముతో ఏకమవకుండా, అట్టి తరము వారితో సహవాసం కలిగి ఉండకుండా మనము జీవించాలని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో ఈ తరం, ఈ మూర్ఖ తరం ఎలాంటిదో
చాలా విషయాలు రాయబడ్డాయి. కనుక ఈ వాక్యం శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నా. భక్తి లేని తరం ఒకటి ఉన్నదంట. భక్తి లేని తరం, మూర్ఖతరం ఒకటి. పరిశుద్ధ గ్రంథంలో భక్తి లేని తరం, వారికి ఆ తరం అంతా భక్తి లేదు. ఆ కుటుంబంలో భక్తే లేదు. ఒక తరం గతించిపోయేంత వరకు కూడా వారి జీవితాల్లో భక్తి లేకుండా జీవించిన వారిగా ఒక తరము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. మీరు చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును, నిన్ను నేను ఏమి చేయగలను? యూదా, నిన్ను నేనేమి చేతును, నిన్ను నేను ఏమి చేయాలి? ఇప్పుడు తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లుగా ప్రాతకాలమున పడు మంచు, ప్రాతకాలం అంటే ఉదయకాలమున పడు మంచు ఆరిపోవునట్లుగా మీ భక్తి నిలువలేకపోయెను. చూడండి, వీళ్ళ భక్తి ఎలాంటిదో. భక్తి లేని తరం ఎఫ్రాయిము. తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోయినట్లుగా, ఉదయకాలమున పడు మంచు ఎండకు ఆవిరైపోయినట్లుగా మీ భక్తి ఉన్నది. మీ భక్తి ఆవిరైపోయే భక్తి, ఎగిరిపోయే భక్తి, కరిగిపోయే భక్తి. ఎఫ్రాయిము, నేను మిమ్మల్ని ఏమి చేతును? ఓ యూదా, నేను మిమ్మల్ని ఏమి చేయగలను? తెల్లవారుగానే కనబడి మేఘం ఎగిరిపోయినట్లుగా. అయ్యో, మేఘం ఉన్నట్టు ఉంటుంది, కాసేపటికి మేఘం కనబడదు. ఉదయాన్నే మంచు ఉంటుంది, కాసేపటికి ఎండ తగలగానే ఆ మంచు ఏముండదు, కానీ చూడడానికి అక్కడ. అలా ఉందంటే ఎఫ్రాయిమీయుల యొక్క భక్తి. భక్తి లేని తరం. ఎఫ్రాయిం ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న జనాంగమే, దేవుని ప్రజలే. దేవుని ప్రజలలో భక్తి లేకుండా ఉన్న జనాంగం ఇది ఎఫ్రాయిం. యూదా ఎగిరిపోయే భక్తి, కరిగిపోయే భక్తి. కనుక ఇలాంటి భక్తి కలిగిన వారికి మనము వేరై ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఈ కరిగిపోయే భక్తి, ఈ ఎగిరిపోయే భక్తి కష్టకాలం రాగానే నిలబడదు. శ్రమలలో, శోధనలో నిలబడే భక్తి కాదు ఇది. చాలా బలహీనమైన భక్తి, నిలబడలేని భక్తి. ఇట్టి ప్రజలతో సహవాసం చేస్తే నీ భక్తి కూడా ఇదే భక్తి అయిపోద్ది. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇట్టి భక్తి మనము కలిగి ఉండకూడదని, ఇలాంటి వారితో మనము సహవాసం చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే దేవున్నాడు, ఈ తరము ప్రజలకు మీరు మూర్ఖులకు, ఈ తరము ప్రజలకు మీరు వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఏ భక్తి ఇది చెప్పండి? ఎఫ్రాయిమీయుల భక్తి ఏమిటి? ఏం భక్తి చెప్పాను కదా, ఎగిరిపోయే భక్తి, ఆవిరైపోయే భక్తి. మన భక్తి అలా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. నిలకడ కలిగి ఉండాలి, భక్తిలో స్థిరత్వం ఉండాలా, నిలబడాలా. కష్టమైన, శోధనైనా, ఇబ్బంది అయినా, శ్రమ అయినా భక్తి కలిగి జీవించాలా. ఒక తరం ఉంది, ఇట్లాంటి భక్తి లేని తరం లోకంలో. ఆవిరైపోయే భక్తి కలిగిన వారు ఉన్నారు లోకంలో. కనబడకుండా ఉండే భక్తి కలిగిన వారు లోకంలో ఉన్నారు. కనుక లోకములో ఉన్న ఈ తరములో ఇటువంటి భక్తి పరులు ఉన్నారు. కనుక మీరు వారికి వేరై రక్షణ పొందండి. ఇది ఒకటి. రెండవది, దేవుని భయము లేని తరం ఒకటి. దేవుడు అంటే భయమే ఉండదు వీరికి. దేవుని భయము లేని తరం. మీరు చూడండి, 36వ సంకీర్తన 1వ వచనం, 53వ సంకీర్తన 1వ వచనం, కీర్తనలు 10 4వ వచనం. ఈ 3 వచనాలు మనం చదువుదాం. 36 1 చదవండి ఫస్ట్.
నేను ఎందుకు చెప్పానంటే వేరొకరు చదువుతారని. 53:1 ఒకరు తీసి పెట్టుకోనండి. 10వ అధ్యాయం 4వ వచనం ఒకరు తీసి పెట్టుకోనండి. వాక్యాన్ని త్వరగా చదవండి. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదంటే వారి దృష్టి ఎదుట, వారి దృష్టిలో దేవుడంటే భయమే లేదు. దేవుడంటే వారికి దృష్టికి అసలు భయం అనే మాట లేదు. తర్వాత 53:1 దేవుడు లేడని బుద్ధిహీనులు తన హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయువారు. మేలు చేసేవాడు ఒకడు లేడండి. బుద్ధి లేని వాడు ఏమనుకుంటాడంట? దేవుడు లేడని అనుకుంటారంట. ఈ బుద్ధి లేని తరం ఒకటి ఉన్నది లోకములో దేవుని భయము లేని తరం ఒకటి ఉన్నది. దేవుడంటే ఇంచ కూడా భయము లేని తనం. మనుషుల కన్నా భయపడతాడు కానీ దేవునికి భయపడటం లేదు చాలామంది ఈనాడు. ఎందుకంటే మనుషులు కొడతారు కనుక, మనిషి చంపుతాడు కనుక, మనిషి బెదిరిస్తాడు కనుక మనిషికి భయపడుతున్నారు. కానీ మనిషి కంటే గొప్పవాడైనా, అధిక శక్తి కలిగిన దేవుడైనా, రోషము కలిగిన దేవునికి భయపడటం లేదు. ఒక తరం లోకంలో ఉంది. దేవునికి భయపడిన తరం ఒకటి ఉన్నది. 10వ అధ్యాయం 4వ వచనం. 10వ అధ్యాయం 4వ వచనం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడని అనుకుందురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు. మమ్మల్ని ఏమి అనడు, మా లోటుపాట్లను గురించి ఆయన మాట్లాడడు, మా గురించి ఆయన ఎత్తడు అని అనుకుంటారంట. ఈ భయము లేని తరం లోకంలో ఉన్నది. దేవుని భయము లేని మనుషులు ఉన్నారు. అందుకనే లోకంలో జరుగుతున్న కార్యములన్నీ మనం చూస్తుంటే దేవుని భయము లేని ప్రజలలోనే కలుగుతుంటాయి. అందుకనే రోమా 8వ అధ్యాయం 3వ అధ్యాయము 10 నుండి 18 వరకు మీరు చదివితే, నీతిమంతుడు ఒక్కడు లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెదకువాడు లేడు, మేలు చేయువాడు లేరు, వారు కన్నులు ఎదుట దేవుని భయమే లేదట. ఈ తరము లోకంలో ఉంది. ఇటు మనుషులు లోకంలో ఉన్నారు కనుక దేవుని వాక్యం ఏమంటుంది? దేవుని భయము లేని ఈ తరమునకు మనం ఏమై ఉండాలంట? వేరుగా ఉండాలి. సపరేషన్. వారితో నువ్వు సహవాసం చేయకూడదు. దేవుని భయము లేని ప్రజలతో ఏకమై తిరగకూడదు. దేవుని భయము లేని ప్రజలతో సహవాసం చేయకూడదట. మరొక తరం, సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకున్న చెడ్డ తరము ఒకటి ఉన్నది. నోవాహు కాలములు ఈ తరం, లోతు అబ్రహాము జీవించిన కాలంలో ఉన్న ఈ చెడ్డ తరం. వారు సమస్త మార్గములను చెరిపివేసుకున్నారట. వారి మార్గాలను చెరిపివేసుకున్నారట. వారంతా బలత్కారముతో నిండిపోయినారట. వారి హృదయం యొక్క తలంపులు, ఊహ అంత చెడ్డవంట. దేవుడు ఆ తరాన్ని చూసి బాధపడ్డాడని వాక్యంలో సెలవిస్తుంది. నేను నరులను కలుగజేసినందుకు, సృజించినందుకు ఆయన సంతాపపడి, ఈ తరమును చూసి దేవుడు సంతాపపడ్డాడంట. ఎందుకంటే వారి హృదయం చెడిపోయింది, వారి ఆలోచన చెడిపోయింది, వారి తలంపులు చెడిపోయాయి, వారి యొక్క ఊహలు చెడిపోయాయి, వారి మార్గాలన్నీ చెరిపివేసుకున్నారు. దేవునికి సంబంధించి ఏ మాత్రము కూడా భయము భక్తి లేకుండా వారు జీవిస్తున్నారు. చెరిపివేసుకున్న తరం, తమ జీవితాలను పాడు చేసుకున్న తరం, తమకై తామే తమ గోతులను తవ్వుకున్న తరం,
తమకే తామే తమ జీవితాలను నాశనమును తెచ్చుకున్న తరం. అందుకని అంటాడు, ఇట్టి తరమునకు మీరు దూరంగా ఉండండి. మరొక తరం ఉన్నది, దుష్ట తరం అంట. దుష్టత్వం, వారి హృదయమంతా దుష్టత్వం. లూకాసు సువార్త 11వ అధ్యాయం 29 నుండి 32వ వచనం వరకు, 29 నుండి 32 వరకు నేను మరలా అడుగుతాను, జ్ఞాపకం ఉంచుకోనండి. నేను మరలా అడుగుతాను, మీరు ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకోవాలి. లూకాసు సువార్త 11వ అధ్యాయం 29 నుండి యేసు ప్రభు ఈ తరాన్ని గురించి చెప్తాడు. యేసు ప్రభువే ఆయన నోట గుండా ఈ మాట రావటం మనం చూస్తాం. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగు చెప్పసాగెను, ఈ తరము వారు దుష్టతరము వారయుండి, ఈ తరము వారు దుష్టతరము వారయుండి సూచక క్రియను అడుగుచున్నారు. సూచక క్రియలను మీరు అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే కాదు, యోనాను గూర్చిన సూచక క్రియే తప్ప మరి ఏ సూచక క్రియు వీరికి సూచక క్రియ మీకు అనుగ్రహింపబడదు. చాలు. ఈ తరం ఏమిటంట? దుష్టతరం. దుష్టతరం యేసు ప్రభువుని ఏమని అడుగుతుంది? సూచక్రియలు చూపించండి అయ్యా, అద్భుతాలు చేస్తే చూస్తాము, నువ్వు అద్భుతం చేస్తే చూస్తావు, నువ్వు వాక్యం చేస్తే మేము రాము, నువ్వు అద్భుతం చేసే పని అయితే చెప్పు మీ మందిరానికి వస్తాము, నువ్వు వాక్యం చెప్పే పని అయితే మేము రాము అనే బ్యాచ్ ఇది. దుష్టతరం. యేసు ప్రభువుని అడుగుతున్నారంట, సూచక్రియలు మాకు చూపియ్యా అంటే వారు దేవుని వాక్యం కొరకు రాలే, దేవుని వాక్యం విందామనేటువంటి ఉద్దేశంతో రావటం లేదు. ప్రభు ఏం చెప్తాడో ఆ సత్యాన్ని తెలుసుకుందామని ఉద్దేశంతో రాలే ఈ తరం, ఈ దుష్టతరం. ఈ దుష్టతరం దేని కొరకు వచ్చింది? యేసుప్రభు అద్భుతాలు చేస్తే చూడాలని, యేసుప్రభు సూచక్రియలు చేస్తే చూడాలని, చూడడానికి వచ్చారు వీళ్ళు. ఒక తరం దేవుని మందిరానికి ఎందుకు వస్తుందంటే చూడడానికే వస్తారు వాళ్ళు. తండ్రిని శపించి తల్లిని దీవించని ఒక తరము కలదు. ఈ తరము. రెండోది ఏమున్నది? రెండో తరం ఏమిటంట? తమ దృష్టికి తామే శుద్ధులై. రెండో విషయం, తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. ఏ సెల్ఫ్ రైచియస్నెస్ హిపోక్రటికల్ జనరేషన్. తమ దృష్టికి తామే శుద్ధులమని, తామే నీతిమంతులమని, తామే పరిశుద్ధులమని, తామే భక్తి పరులమని, తామే ప్రార్థనా పరులమని, తామే ఆత్మీయులమని తలంచుకునే ఒక తరము. తమకు తాము అనుకుంటూ తమకున్నటువంటి మాలిన్యమును కడుగు కొనని తరం ఇది. తామే శుద్ధులమని తమ మాలిన్యము నుండి కడుగబడనే తరం ఒకటి కలదు. ప్రియ దేవుని బిడలరా, ఈ తరం అంట తమలో పాపము ఉంచుకొని ఇతరుల పాపాన్ని ఏలుబెట్టి చూపే తరం ఇది. తమ కంట్లో దూలం పెట్టుకొని ఇతర కళ్ళల్లో ఏం చూస్తారంట? నలుసును చూస్తారంట. వారి కళ్ళల్లోనే ఉన్నది దూలం, కానీ అవతోడల కళ్ళల్లో ఉన్న నలుసును, అదిగో నీ కంట్లో నలుసును చూసుకో, నువ్వు ఒక పెద్ద పాపివని చూసుకో, కంటిలో పాపివని ఇతరులను అంటారు. వారికి ఉన్న మాలిన్యం, వారికి ఉన్నటువంటి అపవిత్రత, వారిలో ఉన్నటువంటి పాపం, వారి కంటిలో ఉన్న దూలం తీసేసుకోకుండా ఇతరుల కళ్ళల్లో ఉన్న నలుసులను, ఇతరుల జీవితాల్లో కనబడుతున్న ఏదో కొద్దిపాటి మాలిన్యాన్ని, అశుద్ధిని, దాన్ని హైలైట్ చేస్తారట. తమ దృష్టికి తామే శుద్ధులమని
తమ మాలిన్యము నుండి కడగబడని తరము అంటారు. కొంతమంది పైకి చాలా బాగుంటారండి, చాలా బాగుంటారు పైకి. వారి మాట కావచ్చు, వారు చూపించే ప్రేమ కావచ్చు, వారు ఇంటికి వెళితే చూపించే ఆప్యాయత కావచ్చు, లేకపోతే వారి ఇంటికి వెళితే మనల్ని గౌరవించే విధానం కావచ్చు, ప్రేమతో భోజనం పెట్టవచ్చు. బట్ ఇన్నర్ ఇంకొకటి ఉంటుంది, లోపల ఇంకొకటి ఉంటుంది. యేసు ప్రభు ఇలాంటి వారిని వీరిని ఏమని యేసు ప్రభు సంబోధించినాడంటే, వేషధారులారా, సున్నం కొట్టిన సమాధులారా అని పరిసయ్యులు శాస్త్రులతో పోల్చినాడు. పరిసయ్యులు శాస్త్రులు కూడా పైకి తెల్లబట్టలు వేసుకొని వీధి మూలలో కూర్చొని కుర్చీలు తెప్పించి కూర్చుంటారంట. కానీ లోపల ఎలాంటి మనస్సు అంటే వాళ్ళది సున్నం కొట్టిన సమాధి. పైకి తామే శుద్ధులమని వారికున్న మాలిన్యము కడుగుకొనని ఒక తరం లోకంలో ఉన్నది. మనము వారికి దూరంగా ఉండాలి. ప్రభు చెప్తున్నాడు, మీరు వారికి దూరంగా ఉండండి. అలాంటి ప్రజలను, అలాంటి వ్యక్తులతో మీరు సహవాసం చేయకండి. వారికి ఉన్న మాలిన్యము కడుగు కొనకుండానే తామే శుద్ధులమని చెప్పుకుంటారు, తామే భక్తులమని, తామే నీతిమంతులమని, తామే యథార్థపరులమని, తామే భక్తిపరులమని చెప్పుకుంటున్న ఆ మాలిన్యము కలిగిన ఆ మనుషులతో జోడి చెయ్యవద్దని పేతురు హెచ్చరిక చేశాడు. ఇది 2. మూడోది ఏమిటి? మూడో తరం ఏంటంట, అక్కడే కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము. ఇదొక తరం. ఈ తరమంతా కన్నులు పైన ఉంటాయి వాళ్ళకి. ఈ తరమంతా కన్నులు ఎక్కడుంటాయంట, ఇక్కడ ఉండాల్సిన కన్నులు ఎక్కడ ఉంటాయి. ఈ శరీరంలో అవయవాల్లో చిన్న కన్నులు కదా, చిన్నయా పెద్దయా? చాలా చిన్నవి. నోరు చాలా డేంజర్. ఇది నోటి కంటే డేంజర్ అంటే కళ్ళు. నోరే డేంజర్. ఏదంటే అది మాట్లాడేది, ఏదంటే మాటలని ఏదో ఒక శ్రమ తెచ్చుకొని వారి చేతికి చేతి కొట్టించుకొని రకరకాలు జరుగుతుంటుంది నోటి వల్ల. నోటి దోలు అంటారు. కన్నులు ఇంకా డేంజర్ అంట. కన్నులు ఇంకా డేంజర్ అంట. ఒక వ్యక్తి తన కళ్ళ ద్వారా చూచే చూపు ద్వారా ఆ వ్యక్తి యొక్క లోపలున్న భావాన్ని చెప్పేస్తుందంట కళ్ళు. నెత్తికెక్కకూడదు కళ్ళు. కళ్ళు నెత్తికెక్కటం అంటే అర్థం ఏమిటంటే, సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది, 16 నుండి 19 వచ్చిన వరకు ఉంటుంది. కళ్ళు నెత్తికెక్కినటువంటి వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ రాయబడి ఉంటుంది. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు. యెహోవాకు అసహ్యమైనవి 6 ఉన్నాయంట. దేవుడికి ఇష్టం అని ఉండేవి. 7 ఆయనకు హేయములు. 7 అస్సలు దగ్గర కూడా రాని 7 ఉన్నాయంట. అవేమనగా అందులో ఒకటి చెప్పు నాకు. అహంకార దృష్టి దేవుడికి అసహ్యం. వారి చూపులోనే అహంకారం, వారి చూపులోనే గర్వం, వారి చూపులోనే గర్వం, అహంకారంతో కూడిన ఆ చూపు ఉంటుందే, దీన్నే నెత్తికెక్కటం కళ్ళు అంటారు. నెత్తికెక్కిన కళ్ళు దేవుడికి ఇష్టం ఉండదు. జాగ్రత్తగా ఉండాలి. ఈ తరమంట ఎటువంటి తరమంట? కళ్ళు నెత్తికెక్కిన తరం ఒకటి ఉన్నది. ఇంకొక మాట కూడా ఉంది. సామెతలు 21:4 వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. అక్కడ కూడా చూడండి. అహంకార దృష్టియు గర్వపు హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. అంటే అహంకార దృష్టియు గర్వపు హృదయం, ఈ 2 డేంజర్ అండి మనిషిలో.
మనలో ఉండకూడనివి ఇవి. ఈ తరం ఒక తరం లోకంలో ఉన్నది. కొంతమంది మాట్లాడుతుంటే అహంకారంతో మాట్లాడతారు. హృదయం గర్వించిపోయి ఉంటుంది. గర్వ హృదయం, కళ్ళు నెత్తికెక్కిన స్థితి. గర్వ హృదయులందరంట యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఇట్టి తరముకు మనము వేరే జీవించాలి. ఈ తరానికి మనము దూరంగా ఉండాలి. కళ్ళకు నెత్తికెక్కిన కళ్ళు కలిగిన వారితో అహంకార దృష్టి, అహంకారం, గర్వంతో నిండి ఉన్నటువంటి వ్యక్తులకు మనం కొస్తా దూరంగా ఉండాలి. ప్రభువే చెప్పాడు, వీరికి మీరు దూరంగా ఉండండి. ప్రియమైన వారులారా, ప్రభు పేతురు అన్నాడు, ఈ మూర్ఖ తరపు వారికి మీరు వేరే రక్షణ పొందుడని హెచ్చరించను. చివరికి ఒక మాట చెప్తాను. ఇంకొకటి ఏమున్నది? సామెతల గ్రంథంలో మనం చదివిన దాంట్లో క్రూరమైన అణిచివేత ఒకటి కనబడుతున్నది కదా. చదవండి 14వ వచనం. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లు మనుషులలో ఉండకుండా బీదలను నశింపచేయునట్లు ఖడ్గము వంటి పండ్లును కత్తుల వంటి దవడలను కలిగిన వారి తరము కలదంట లోకంలో. అంటే పేదలను దరిద్రులను దోచుకునేటువంటి వారు, పేదలను దిక్కులేని వారిని దోచుకునేటువంటి జనం. ఏ క్రూయల్ అప్రెసివ్ జనరేషన్, ఏ క్రూయల్ అండ్ అప్రెషన్ జనరేషన్. క్రూరమైన జంతువులు ఏం చేస్తాయండి? క్రూరమైన జంతువు ఏం చేస్తుంది? వేటాడి తన బలమైన పండ్లతో చీల్చేస్తుంది అంతే. వేటాడి. అలానే లోకంలో కూడా దరిద్రులను, దీనులను, పేదలను, దిక్కులేని వారిని దోచుకొని క్రూరమైన జంతువులాగా వారిని దోచుకుంటున్నటువంటి జనము లోకంలో ఉన్నదే. లోకంలో ఉన్నారు. పేదల ఇండ్లను ఆక్రమించేవారు, పేదల భూములను ఆక్రమించేవారు, బలహీనుల ఆస్తిని దొంగిలించేవారు, బలహీనులను కొట్టేవారు, రాక్షసులుగా ప్రవర్తించేవారు, క్రూరమైన మనస్తత్వం. ఇట్టి తరం లోకంలో ఉన్నది. అంత దౌర్జన్యం పేదల పట్లనే. మనం పేపర్లో చదువుతూ ఉంటాం, ఒకడు భూమిని ఆక్రమించేసాడంట. వీడికి తెలియకుండానే వారి పేరు మీద పట్టా తెచ్చేసుకున్నాడు ఒకడు, ధనవంతుడు, బలవంతుడు. పోతుంది కలెక్టర్ ఆఫీస్కి పోయింది, అయ్యా మా ఇంటికాడే వీడు, మా పొలం పక్కనే, నా ఎకరా పొలాన్ని కూడా వాడి పేరు మీద రాసేసుకుంది, నీ పొలం కాదు పో అంటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు. కలెక్టర్ కాడికి పోతే ఆయన ఏం చేస్తాడు? వస్తామే, వాడి పేరు మీద పట్టా ఉంది, భూమి ఉంది, నువ్వు నాది అంటున్నావు, చట్ట ప్రకారంగా వాడి చేతిలో ఉంది, నన్నేం చేయమంటావమ్మా అంటున్నాడు. అట్లా ఇల్లు అద్దెకిచ్చి సొంతం చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. ఆ భూమిని అప్పుడప్పుడు నువ్వు చూడకపోతే ఆ భూమిని స్వాధీనం చేసుకునే దుర్మార్గ క్రూరమైన మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం. ఇలాంటి దుర్మార్గులు కూడా మనం వేరే ఉండాలంట. వారితో మనం ఏకమవ్వకూడదు. మనం రక్షణ కలిగిన వారముగా ఉండాలంటే ఇట్టి తరము ఉన్నది, ఈ క్రూరమైన అణిచివేసే ఈ తరము ఉన్నది. దీనికి మనము వేరుగా బ్రతకాలంట, వేరుగా ఉండాలంట. కాబట్టి ఎన్ని విషయాలు మనం ఇప్పుడు నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఇప్పుడు రక్షించబడిన నీవు ఈ మూర్ఖ తరమునకు వేరే ఉండాలంట. ఏ టైపు వారికి? భక్తి లేని తరముకు. 2, దేవుని భయము లేని తరానికి వేరుగా ఉండాలి. తమ మార్గములను చెరిపివేసుకున్న చెడ్డ తరమునకు వేరుగా ఉండాలి. దుష్ట తరమునకు వేరుగా ఉండాలి. తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి తరమునకు వేరుగా ఉండాలి.
తమ దృష్టికి తామే శుద్ధులమని అనుకుంటూ ఉన్నటువంటి తరానికి మనం వేరుగా ఉండాలంట. కన్నులు నెత్తికెక్కిన తరముకు మనం వేరుగా ఉండాలి. క్రూరమైన అణిచివేసే దరిద్రుల నోటిలో మన్ను కొట్టే ఈ మనుషులకు దూరంగా ఉండి ఏం చేయాలో పౌలు చెప్పాడు. ఏం చేయాలో పేతురే చెప్పాడు. ఏం చేయాలంట? తర్వాత 42వ వచనం, అపోస్తుల కార్యం 42వ వచనంలో ఈ తరములన్నిటికీ వేరై ఏం చేయాలంట? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండండి. ఆ తరాలకు వేరై ఈ పరిశుద్ధుల సహవాసంలో చేరాలి. అపోస్తుల బోధ, దేవుని వాక్యం ఉన్న చోటకి వెళ్ళాలి. సహవాసములో చేర్చబడి ఉండాలి నీవు. మరి ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతూ ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి ఎడతెగక. మన మధ్య ఇట్టి తరమునకు, ఇట్టి సమాజానికి, ఇట్టి ప్రజలకు మనము వేరుగా ఉంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోదుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము.